హలో, ఇప్పుడు విష్ణు పాదాలు అంటే మొట్టమొదటిసారి విష్ణుమూర్తి పాదాలు ఆ పైన వేశారంట. జెండా కనిపిస్తుంది అక్కడ. అది కింద ఆదినారాయణ స్వామి అంటే గుడి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ట్రెక్. ఇది ట్రెక్ చేస్తే ఒక టీం ఆల్రెడీ క్లైమ్ చేశారు. ఇప్పుడు అక్కడ మనం ట్రెక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం విష్ణుమూర్తి పాదాల దగ్గరికి వెళ్తున్నాం. పైన ఎక్కడ జెండాలు ఉన్నాయి కదా, ఆ వెనక్కి వెళ్ళాలి. ऐसा है नाम क्या? परवेश। कौन सा क्लास में? 2। घर कहाँ पे? इधर ही है स्कूल? जोशीमठ। हाँ, डेली कैसे जाता है? डेली नहीं जाता हूँ, पापा जोशीमठ है। हाँ, दादी और मैं। हाँ, दादी इधर ही है। हाँ, कब कब जाता है? 2 दिन के एक बार जाता है? एक हफ्ते में एक बार? 6 महीने में एक बार जाता है। भाई समझ से कैसे पड़ेगा? और क्या नाम क्या है? राजेश। बोलो वसुधरा का बारे में। अभी तो मेरे को बोल दिया ना. విష్ణుపాదం అంటే కేవలం అదొక ఫుట్ ప్రింట్ కాదు, హిందూ తత్వం, అది దైవ ఉనిక. వామన అవతార సమయంలో మహావిష్ణు 3 అడుగులు జగత్తుని ఆవరించింది. 1 అడుగు భూమి, 1 అడుగు ఆకాశం, మరొక అడుగు పరమలోకం. ఈ దివ్య అడుగులు భూమిపై కొన్ని పవిత్ర స్థలాల్లో గుర్తులుగా నిలిచాయని నమ్మకం. బద్రీనాథ్ దగ్గర ఉన్న ఈ స్థలం కూడా అలాంటి ఒక దివ్య స్పర్శ అని భావిస్తారు. పురాణాల ప్రకారం నరనారాయణులు ఈ ప్రాంతంలో తపస్సు చేస్తుండగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో ఆయన నిలబడ్డ ప్రదేశమే తర్వాత కాలంలో విష్ణుపాదంగా పూజింపబడింది. మనం పైకి వెళ్తున్న దారిలో ఈ గుహలాంటి అక్కడ ఒక స్వామీజీ గుహలోకి మనం ఆయన పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఆ పైన తెల్లగా కనిపిస్తున్నామని బ్రహ్మకమలాలు, అవి చాలా రోజుల నుంచి వాడిపోవంట, అలాగే ఉంటాయంట. మనం విష్ణుపాదం నుంచి దగ్గర ఇంకొక 5 నుంచి 10 కిలోమీటర్ల దగ్గర 6-7 గంటలు నడిస్తే అక్కడి బ్రహ్మకమలాలు కనపడతాయంట. మనం విష్ణుపాదానికి చేరుకున్నాం. ఇక అఖండ జ్యోతి విష్ణుపాదం. శ్రీమన్నారాయణుడు మొట్టమొదటిగా భూమి మీద వేసిన పాదం ఇది, విష్ణుపాదం. హిందూ శాస్త్రాల్లో భగవంతుని పాదస్పర్శ ఉన్న ప్రదేశం అత్యంత పవిత్రంగా చెప్పబడినది. గంగా నది విష్ణుపాదం నుంచి ఉద్భవించినదని భావన. యాత్రికులు పాదాలను తాకడం శరణాగతి సంకేతం. అందుకే ఈ పాదముద్రలో ఉన్న ప్రదేశం మోక్షానికి దారి చూపే స్థలంగా భావిస్తారు. ఇది మనం గుడి వెనక నుంచి, గుడికి వైపు మనం నిల్చుంటే ఎడం వైపు నుంచి ఒక దారి పైకి ఉంటుంది. ఆ పైకి దారి ఉంటుంది. ఆ పైకి అలా నడుచుకుంటూ వెళ్తే దగ్గర గంటన్నర సమయం పడుతుంది. అక్కడికి నడుచుకొని వెళ్ళిన తర్వాత ఆ పైన ఈ విష్ణుపాదం స్థలం ఉంటుంది. చాలా తక్కువ మందే అక్కడ వరకు ట్రెక్కింగ్ చేస్తారు. సమయం ఉన్నవారు మాత్రం ఇంకా పైకి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తారు అని అంటారు. కానీ పైకి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా వాటర్ బాటిల్ తీసుకెళ్తే మంచిది. దారిలో మనకి ఏమీ దొరకవు. ట్రెక్ స్టార్ట్ అవుతున్న కొంచెం దూరంలోనే టీ షాప్ ఉంటుంది, అక్కడితో అది ఆగిపోతుంది. కాబట్టి బద్రీనాథ్ చేరిన వారు ఈ విష్ణుపాదాన్ని కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నారాయణ హోలీ ఫుట్ అని అక్కడ ఫైనలీ వి రీచ్డ్. ఇదే నారాయణ హోలీ ఫుట్. శ్రీమన్నారాయణుడి యొక్క పాదం ఇక్కడే ఉంది. హర హర జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వసుదేవసుతం దేవం కంసచార్ దేవకీ పరమం కృష్ణం నారాయణ. Here is the Tulsi Khada herbal for your, please take it yourself. Here is
వ్యాసాయ విష్ణు